వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. డయాబెటీస్ అన్నది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది ఆర్డర్‌లో లేకపోతే సర్వ రోగాలకి డోర్స్ ఎత్తేసినట్లుగానే అని చెప్పేసి చాలామంది డాక్టర్స్ ఇప్పటికే చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఎలా ఆర్డర్‌లో పెట్టుకోవాలి? డయాబెటీస్‌ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవచ్చా? అంటే ఇది సాధ్యమే అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓంప్రకాష్ గారు. సార్‌తో మాట్లాడి అసలు డయాబెటీస్‌ని ఏ విధంగా రివర్స్ చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, డయాబెటీస్ ఇంట్లో 5 మంది ఉంటే ఒకరికైనా ఖచ్చితంగా ఉంది. దీన్ని ఇట్లే మనం వదిలేసాము అని అంటే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ వచ్చే విధంగా ఉంటుంది అంటున్నారు. సో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన గ్రీన్ టీని ఇంట్రొడ్యూస్ చేశారు మీరు. అవును. సో, ఏంటంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? డయాబెటీస్ రివర్స్ అవ్వడంలో దీని పాత్ర ఎంత? యాహ్! సో, బేసిక్‌గా ఏంటంటే మామూలుగా మనకి మార్కెట్‌లో బయట గ్రీన్ టీలు దొరుకుతుంటాయి. అది డిప్పింగ్ ప్యాక్ అనమాట. యెస్. సో, ఆ ప్యాక్ అలాగే పెట్టి మనం వాటర్‌లో డిప్ చేస్తాం. హ్మ్. ఇది అలా కాకుండా ఈ ప్యాక్ ఓపెన్ చేసి లీవ్స్ వాటర్‌లో వేస్తాం అనమాట. ఓకే. సో, ఆ వేడి నీటిలో ఈ లీవ్స్ ఏయడం వల్ల ఈ మొత్తం అక్కడంతా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో, అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇది మనం బాడీలోకి తీసుకున్నప్పుడు మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్‌ని పెంచుతుందనమాట. ఓకే. సో, సింపుల్ అసలు మీరన్నట్టుగా చాలా చాలా సింపుల్ డిజార్డర్ అండి. చాలా చాలా సింపుల్ డిజార్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి. ఒక్కొక్కళ్ళు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఉన్నారు. తన పాపం కిచెన్ వర్క్ అంతా చూసుకుంటారు. ఓ 4 రోజులు తనకు జ్వరం వచ్చిందనుకోండి. తను బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడు మీరు కిచెన్ వెళ్ళి చూస్తే అంత చిందరవందరగా ఉంటది. అసలు మనకు టైంకి తినడానికి ఉండదు. ఉన్నా కింద మీద ఉంటుంది. అంత మొత్తం ఆ 4, 5 డేస్ అంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో, సేమ్ అలాగే మన బాడీలో ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో అది ఏం చేయాలంటే మనం తిన్న తర్వాత రైట్ ఏదైతే మన బాడీలో ఉండే అంటే మనం తీసుకున్న ఫుడ్‌లో ఉండే గ్లూకోజ్ ఏదైతే ఉందో మన బాడీకి ఎంత కావాలో అంత వాడుకొని మిగతా దాన్ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేసి లివర్‌లో స్టోర్ చేయాలి. ఓకే. ఓకే. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మిస్ అవుతుందో అప్పుడేమవుతుంది టోటల్‌గా ఉన్నదంతా కూడా అంటే మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న టోటల్ గ్లూకోజ్ అంతా కూడా ఒకేసారి బ్లడ్‌లోకి వచ్చేస్తుందన్నమాట. ఓకే. అందుకే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అని స్పైక్ అవుతాయన్నమాట. సో, ఇలా ఆ ఫంక్షన్‌ని మళ్ళీ ట్రాక్‌లో పెట్టడానికి చాలా చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి. అంటే మనం తినే ఫుడ్‌కి ఒక పర్టిక్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ప్లస్ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అంటే వాకింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, జిమ్ గానీ రైట్ అన్నిటికంటే బెస్ట్ ఈజ్ యోగా. ఎందుకంటే ఇప్పుడంతా కూడా పోస్ట్ కోవిడ్ అంతా కూడా ఆన్‌లైన్ అయిపోయింది. ఓకే. సో, ఆన్‌లైన్‌లో యోగా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అంటే ఈ మధ్యలో మీరు నోటీస్ చేశారో లేదో ఎవరైతే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ కోవిడ్‌లో డయాబెటిక్ ఎఫెక్ట్ అయింది. అంటే ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్ అవ్వడం వల్ల ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ డిజార్డర్ అనేది వచ్చింది. సో, చాలామంది ఒక మైండ్ సెట్ ఫస్ట్ మార్చుకోవాలి. ఏంటంటే నాకు డయాబెటిస్ వచ్చింది. మా నాన్నకు ఉండింది. మా తాతకు ఉండింది. సో, ఇది మా ఫ్యామిలీ డిసీజు. రైట్? ఎలా అయితే ఇంటి పేరు ఉంటుందో అలా ఇది మా ఫ్యామిలీ డిసీజు. నేను చచ్చేంత వరకు పోదు. నేను దీన్ని ఇలాగే వాడుతూ ఉండాలి అని అంటాడు. రీసెంట్‌గా ఒక 10 డేస్ బ్యాక్ నాకు ఒక క్లయింట్ వచ్చారండి. ఆవిడకి ఎగ్జాక్ట్ ఏజ్ 50 ఇయర్స్. 10 ఇయర్స్ అండ్ డయాబెటిస్ వచ్చి. ఆ కంటిన్యూ మెడికేషన్ వాడడం వల్ల అంటే దట్స్ ఎ డ్రగ్. ఆ డ్రగ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ విధంగా అయితే ఒక ₹1,00,000 తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెడితే 7.5 ఇయర్స్‌కి డబుల్ అవుతాయి. సేమ్ అదే విధంగా మీరు ఒక 8 ఇయర్స్ ఈ డయాబెటిస్‌కి కంటిన్యూ డ్రగ్ వాడినట్లయితే మీకు బోనస్ కింద ఒక అడిషనల్ డిసీజ్ వస్తుందన్నమాట. సో, ఆవిడతో నేను జూమ్ కాల్‌లో మాట్లాడినప్పుడు ఆవిడకి న్యూరోపతి అటాక్ అయింది. డయాబెటిస్ మెడికేషన్ వాడడం వల్ల డయాబెటిస్ న్యూరోపతి. సో, పళ్ళన్నీ ఇలా ఊగుతున్నాయి. వెసరకర్ర ఊగినట్టు ఊగుతున్నాయి. ఆవిడ దాని నుంచి తప్పించుకోలేక 24 అవర్స్ మాస్క్ పెట్టుకుని తిరుగుతుంది. నేను అసలు కోవిడ్ లేదు కదా ఇప్పుడెందుకు మాస్క్ పెట్టుకున్నావు అంటే లేదు సార్ నా పరిస్థితి ఇది అని చెప్పి ఆవిడ చెప్పారనమాట. చిన్న పిల్లలు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఓకే. సో, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి దారి తీస్తుంటాయి. సో, వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. రైట్? ఏదో నా శరీర భాగం అది డయాబెటిస్ నా బయటికి పోదు, ఏదో కాలు ఏదో చేతిలాగా బయటికి పోదు అనే మైండ్ సెట్ నుంచి బయటికి రండి. సెకండ్ థింగ్ ఇది ఇంపాసిబుల్ అనే ఇంకో మైండ్ సెట్ ఉంది. ఒకసారి డయాబెటిస్ వస్తే ఇది రివర్స్ అవ్వదు అనే ఇంపాసిబుల్ అనే మైండ్ సెట్ ఉంది. సో, ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం చపాతీలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతీ మాడిపోయింది అనుకోండి. రెండో చపాతీ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. పెట్టుకొని ఫ్లేమ్ తగ్గిస్తాం. కాస్త నెమ్మదిగా కాల్చేస్తాం. సో, చపాతీ నీట్‌గా వస్తుంది. సో, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏదో తెలుసో తెలియకో కొన్ని చేసిన పొరపాట్ల వల్ల ఆ డిజార్డర్స్ అనేవి వచ్చాయి. ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది దారి తప్పింది. దాన్ని మళ్ళీ దారిలోకి పెట్టడం, ట్రాక్ మీద పెట్టడం చాలా చాలా సింపుల్. ఓకే. ఇప్పుడు ఇది మనం వచ్చేసి గ్రీన్ టీ ఒక్కటి తాగితేనే సరిపోతుందా? రివర్స్ చేసుకోవచ్చా? లేదు. మేము కంప్లీట్ కిట్ ఇస్తున్నామండి. ఆ కిట్‌లో
మనకు కావాల్సిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓ, ఆ సప్లిమెంట్స్ అంటే ఏవైతే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని తిరిగి మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి అవసరమైన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అందులో యాడ్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇది ఎన్ని రోజులు వాడాలి సార్? అది అంటే ఒక డయాబెటిస్ ని మనం ఎన్ని రోజుల్లో రివర్స్ చేసుకోవచ్చు? 3 to 6 మంత్స్ అంటే మళ్ళీ 3 to 6 మీరు ఎంత నిష్టగా ఉన్నారు, మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, మీరు ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్న దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. ఒక 3 to 6 మంత్స్ కనుక మీరు రెగ్యులర్గా చేస్తూ అంటే మళ్ళీ కిట్తో పాటుగా మనం డైట్ చేంజెస్ చేసుకుంటూ ప్లస్ Okay. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మన లైఫ్లో ఈ యోగాని అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీని అంతర్భాగంగా చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని స్లీప్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే హ్యాపీగా మనం బయటకు వచ్చేది వితిన్ 6 మంత్స్. ఇవి ఒక్కసారి వాడితే మళ్ళీ లైఫ్ లో డయాబెటిస్ రాదా అండి? అంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే లైఫ్ స్టైల్‌లో డ్యామేజ్ జరిగిందో, ఆ డ్యామేజ్‌ని మనం సెట్ చేస్తున్నాము. ఆ సెట్ చేసిన దాన్ని మీరు అందుకే మళ్ళీ సేమ్ అదే ఎగ్జాంపుల్. ఫస్ట్ చపాతీ మాడిపోయింది. అదే ఎందుకు మాడింది? ఇది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ రూట్ లోకి ఆ వెళ్ళకూడదు తప్పు చేయకూడదు. ఆ తప్పు మనం. చేయకూడదు. ఓకే. డయాబెటిస్ ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఉంటారు. వాళ్ళు అవును. ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ లో ఉంటారు. అవును. నాకు తెలిసిన మిత్రులే ఉన్నారు కొద్దిమంది. అలోపతి మెడిసిన్స్ వాడాలా, న్యాచురోపతికి వెళ్ళాలా, లేదంటే న్యూట్రోసిటికల్కి వెళ్ళాలా, లేదంటే ఏమొద్దు వాకింగ్ చేయాలా, ఎట్లా తగ్గించుకోవాలి? ఎందుకంటే ఒక్కసారి అలోపతి మెడిసిన్స్ డయాబెటీస్ కోసం వాడాము అని అంటే అది ఇంకా కంటిన్యూ అయిపోతుంది. అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉందో అది కొంచెం దాని మీద బరువు పడితే ఈ మెడిసిన్స్ వెళ్ళి ఇంకా బరువు వేసి దాన్ని Yes. అసలు పని చేయకుండా చేస్తాయని ఒక నానుడి. అంటే అదే నేను మీకు చెప్తా చెప్పాను ఉంటారు. కదా! 7, 8 ఇయర్స్ కనుక వాడితే ఖచ్చితంగా మీకు ఒక గిఫ్ట్ వస్తుంది. మీకు బోనస్ వస్తుంది. అదే అదే అంటే అట్లా ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారనుకోండి సార్, Hmm. ఎలాంటి మెడిసిన్స్ రాకుండా ఇప్పుడు మీ కిట్ వాడితే సరిపోతుందా? అంటే దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఎస్ ఎస్ లైఫ్ స్టైల్ యోగా ఆహా. అడాప్ట్ చేస్తూ ఆ డైట్ కొంచెం క్రమంగా తీసుకుంటూ లిమిట్‌కు తీసుకుంటూ కొంచెం మైదా వీటిని తగ్గించుకుంటూ కొంచెం ఫైబర్‌ని పెంచుకుంటూ వెళ్ళినట్లయితే హ్యాపీగా ఈజీగా బయటకు వచ్చేయచ్చు. ఓకే ఓకే. హెచ్బిఏవన్సీ లెవెల్స్ని బేస్ చేసుకొని చెప్పాలంటే ఇప్పుడు మనం ఏమన్నా 10 పైన వాళ్ళు ఉంటారు, అవును. వాళ్ళు కూడా వాడచ్చా అండి? హ్యాపీగా వాడొచ్చు. హ్యాపీగా 10 పైన అంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్సులిన్‌కి వచ్చేసి ఉంటారు. ఆహా. హ్యాపీగా వాడుకోవచ్చు. ఇబ్బంది ఓకే ఓకే. అట్లాంటి అంటే ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది. ఈజీగా. ఎస్ ఇది మొత్తానికి చాలా మంది కూడా డయాబెటీస్ అటాక్ అయిపోయింది, ఇంకా మాకు ఎలాంటి మెడిసిన్స్ పని చేయవేమో అని అనుకునే వాళ్ళకైతే న్యూట్రాసిటికల్స్లో ది బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలన్నా ఈ ప్రోడక్ట్ని మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలన్నా కింద కనపడే నెంబర్కి అయితే కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.